ఇలా రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా విదేశాలకు పోయి స్వదేశాన్ని దూషించడం. రాహుల్ గాంధీ నాకు దీని మీద ఆన్సర్ ఇవ్వాలి, కాంగ్రెస్ వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వాలి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వాలి. స్టిల్ ఇవాళ సెక్యులరిజం బతుకున్నది అని అంటే అది భారతీయ జనతా పార్టీ చాతగాంతనంతో వస్తున్నది. రైతు రుణాలు కట్టలేక వాళ్ళు సూసైడ్లు చేసుకుంటుంటే మళ్ళీ ఏం చేస్తున్నారు అని అంటున్నా. ఆయన మెయిన్ స్ట్రీమ్ పాలిటీషియన్ అయిందా అన్నది బయటపడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థను ఎట్లా విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. అరే ఒక్కరోజైనా ఎవడన్నా కౌంటర్ చేయరు ఏనంటున్నా, మీకు దండం పెడతానంటున్న భారతీయ జనతా పార్టీ నాయకులను. రాహుల్ గాంధీ వెనకటికి మనము ఒక ఆయనని మాకింగ్ చేస్తుండే, మజాక్ ఆడుతుండే, పప్పు అని చెప్పి మజాక్ ఆడుతుండే. ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ పప్పు నుంచి ఇవాళ ఆయన ఒక ఖటాఖట్ మోడల్ నాయకుడు లెక్క ఎదిగిండు అని అంటే ఐ మీన్ ఖటాఖట్ అండ్ ఇట్స్ రామిఫికేషన్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ తీసుకొని ఇట్లా మనం చూసి మాట్లాడితే ఆయన అనాటమీని మనం ఇవాళ డిఎన్ఏ అంటే అనాటమీని ఇవాళ మనం డీకోడ్ చేసి చూస్తే ఒక మజాక్ ఆడే మస్కరా పని ఆడే ఒక రాజకీయ నాయకుడి నుంచి ఇలా మెయిన్ స్ట్రీమ్ పాలిటీషియన్ లాగా ఎదుగుతున్నాడు అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తుంటే ఇందులో ఎంత సత్యం ఎంత అబద్ధం డిస్కస్ చేసుకోవాల్సిన రోజు. ఇవాళ రాహుల్ గాంధీ కళ్ళు పెట్టి మాట్లాడుతున్నాడు. ఇవాళ రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా ధైర్యం చేసిండు. హిందూ దేవుళ్లను దేవతలను పార్లమెంట్లకు తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వనేనా, హిందుత్వం అంటే భారతీయ జనతా పార్టీ అయినా, నేను భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులను అంటున్నా హిందువులను కాదు అని చెప్పి తన ధీటైన వాయిస్తో ఐ మీన్ హీ వాజ్ వెరీ స్పెసిఫిక్. నేను ఇది టార్గెట్ చేస్తున్నా. ఇది భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకుంటలేదు. ఇంకా ఆయన ఎక్కడ పోయినా ఈ ఖటాఖట్ మోడల్ మాట్లాడుతున్నాడు. మేబీ ఆయన షురూ చేసిండు ఎట్లానంటే మాహుల్ తనాతన్ అని చెప్పి షురూ చేసిండు, నౌకరీ ఫటాఫట్ అని అన్నాడు, పైసా కటాఖట్ అని అన్నాడు, బీజేపీ సఫా సఫ్ అని అన్నాడు, ఇండి అలయన్స్ కి ఓట్ ఏమంటారు టకాటక్ అని చెప్పి మాట్లాడిండు. అది తనాతన్ ఉండొచ్చు, ఫటాఫట్ ఉండొచ్చు, సఫా సఫ్ ఉండొచ్చు, ఖటాఖట్ ఉండొచ్చు, టకాటక్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ అ మెయిన్ స్ట్రీమ్ పాలిటీషియన్ లెక్క జరుగుతుందా అని అన్న క్వశ్చన్ మార్క్ వస్తే ఈసారి నేను నా పర్సెప్షన్ చెప్పే కంటే నేను మిమ్మల్ని అడుగుతా, నేను ఆధారాలు పెడతా అండ్ దెన్ మీరు డిసైడ్ చేయండి అని చెప్పి కోరుతా. ఇవాళ రాహుల్ గాంధీ నిన్నటిదాకా ఒక మాట మాట్లాడిండు, आज देश नरेंद्र मोदी से डरता नहीं है. नरेंद्र मोदी से कोई भी नहीं डरता है यार, क्यों डरता है? डरते हो तो आप लोग. ఇలా రాహుల్ గాంధీ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అనే ఒక పార్టీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారితో భయపడుతుంది. రాహుల్ గాంధీకి నేను ఏం చెప్తున్నానంటే అగర్ నువ్వు నరేంద్ర మోదీ అనే ఆ వ్యక్తితోని నువ్వు భయపడకపోతే ఇండియా అలయన్స్ ఖతం అయిపోతుంది. నేను చెప్తున్నా అగర్ నీకు ఆ భయం అనేది పోతే ఇండియా అలయన్స్ ఖతం అయిపోతుంది. ఇక అవసరమే లేదు ఇక నీకు ఇండియా అలయన్స్. అది ఉంది కాబట్టే నువ్వు ఒకళ్ళ షోల్డర్ మీద బుల్లెట్ పెట్టి ఫైర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. అది దురదృష్టం ఏందని అంటే అఖిలేష్ యాదవ్ ఆర్ టు దట్ మ్యాటర్ తేజస్వి యాదవ్ వీళ్ళందరికీ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా, మీ తల్లిదండ్రులను జైల్లో పెట్టిన ఇందిరాగాంధీ గారి మనవడితో మీరు చేతులు గడిపి రాజకీయ పయనం చేస్తున్నారనంటే మీ స్వార్థం ఎంత ఉంది మీ రాజకీయాలలో అన్నది నాకు క్లియర్ కట్గా అర్థమైంది. ఇది నా భావననేనా లేకపోతే దేశ భావన కూడా ఇట్లనే ఉందా రాహుల్ గాంధీ గారి పైన అని అనేది నేను అడుగుతున్నాను. ఇంప్రెసింగ్ సిచ్యువేషన్ ఏందనంటే ఈ వ్యక్తి రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిండు అని చెప్పి కాంగ్రెస్ భావిస్తుందో, కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తారో, తను విదేశాలకు పోయి స్వదేశాన్ని దూషించడం, ఆడికేని ఏవో ఫండ్స్ వస్తాయని చెప్పి భావించడం, ఎక్సెట్రా మాట్లాడడం, పార్లమెంట్ సాక్షిగా హిందూ మెజారిటీ ఓట్ బ్యాంక్ని హేళన చేయడం, ఇవన్నీ దేనికి సంకేతాలు ఇస్తాయో నాకు అర్థం కాదు. ఒళ్ళు మండే విషయం ఏడుంటుందని అంటే ఈయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయిండు. మేబీ ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్ టు దట్ మ్యాటర్ ఇండియా అలయన్స్ బికాస్ వీళ్ళకు 99 సీట్లు వచ్చినాయి కాబట్టి ఇక ఖచ్చితంగా వీళ్ళనే చేయాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళకంటే పెద్ద పార్టీ లేదు కదా. 99 సీట్లు వచ్చినాయి కాబట్టి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది చేసిండ్రు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఆయన అయినప్పుడు ఆబ్వియస్గా పార్లమెంట్లో ఆయనకు ఒక ఛాంబరో ఒక రూమో వాట్ ఎవర్ ఇట్ మేము ఆయనకు ఆఫీసో కేటాయిస్తారు. ఈయన కేటాయిస్తే ఈ పెద్ద మనిషి ఏం చేసిండంటే రాహుల్ గాంధీ మన ఎవరైతే రైతులు ఉన్నారో పంజాబ్ రైతులు ఎక్సెట్రా ఈ ఆందోళన జీవులు వాళ్ళని ఆఫీస్కి రమ్మన్నాడు. ఇది 2 రోజుల క్రితం జరిగింది. ఇది నేను పెడతామనుకున్న మర్చిపోయినా. సో 2 రోజుల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తున్నా, బెటర్ లేట్ దాన్ నెవర్. ఆఫీస్కి రమ్మన్నాడు. ఆఫీస్కి రమ్మంటే సెక్యూరిటీ కన్సర్న్స్ వ్యక్తం చేసింది. సెక్యూరిటీ కన్సర్న్ వ్యక్తం చేసి క్లియర్ కట్గా చెప్పింది, అట్లా పంపించము, మీరు కలిసేది ఉంటే. ఇప్పుడు రాహుల్ గాంధీ నేను ఏం అడుగుతున్నా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. రాహుల్ గాంధీ గారు, మీరు నిజంగానే రైతుల మీద అంతా మీకు ఏమంటారు
ప్రేమ ఉంటే మీరు ఇంటికాడ కలుసుకునేది ఉండే, పార్లమెంట్లకు ఎందుకు రమ్మన్నారు? ఇగో మళ్ళీ ఇవే స్మోక్ బాంబులు వెళ్తాయి. స్మోక్ బాంబులు వెళ్ళంగానే ఒక పార్లమెంట్ సెక్యూరిటీ ఎట్లున్నది, దేశ్ ఖత్రేమే, నీమో నరేంద్ర మోదీ ఏం పట్టించుకోడు, పెద్ద పెద్ద ఢోంగ్ మాటలు మాట్లాడతాడు, పార్లమెంట్లకి ఇలా స్మోక్ బాంబులు వచ్చినాయని మాట్లాడతారు, సెక్యూరిటీ మీద మాట్లాడతారు. మళ్ళీ ఇదే రాహుల్ గాంధీ వచ్చే రోజు ఏమని మాట్లాడిండు, అగో రైతులు పార్లమెంట్లకు వస్తానంటే రాణిస్తలేరు, బహుశా రైతులు అని చెప్పి రాణిస్తలేరేమో అని చెప్పి ఉల్టా సీదా మాట మాట్లాడతాడు. మళ్ళీ నాకు ఎస్పీజీ కవర్ కావాలని ఎవరు మాట్లాడతారు ఫ్రెండ్స్? రాహుల్ గాంధీ. నాకు ఎన్ఎస్జీ సపోర్ట్ కావాలని చెప్పి మాట్లాడతారు ఎవరు? రాహుల్ గాంధీ. నాకు సెక్యూరిటీ పెరగాలని చెప్పి మాట్లాడతారు ఎవరు? రాహుల్ గాంధీ. మళ్ళీ ఇదే రాహుల్ గాంధీకి కూడా తెలుసు వాళ్ళ నాయనమ్మని ఎవరు చంపిరు, సెక్యూరిటీ గార్డ్సే చంపిరు, బికాస్ ఆఫ్ ది సెక్యూరిటీ కన్సర్న్ చచ్చిపోయింది ఆమె. మళ్ళీ నా నాయనని ఎవరు చంపిరు అని అంటే మిలిటెంట్సే చంపిరు, బికాస్ ఆఫ్ ది సెక్యూరిటీ కన్సర్న్ చచ్చిపోయింది వాళ్ళ నాయన. మళ్ళీ ఇదే రాహుల్ గాంధీ స్మోక్ బాంబ్ల మీద మాట్లాడతాడు. మళ్ళీ ఇదే రాహుల్ గాంధీ రైతులను రమ్మంటాడు. ఇదే రైతులు మనని ఎట్లా ధర్నా చేసారో చూసినాం. పీస్ఫుల్ ధర్నాకు ప్రాబ్లం ఉండదు, బట్ వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అని అనేది ఒకసారి మీరు ఆలోచించుంటారు. ఇవాళ ఈ ముద్దాల పైన మనం ఆలోచిస్తుంటే అసలు ఎక్కడ పోతున్నది దేశం అనేది మీకు అర్థమవుతుంది. ఒక క్లియర్ కట్ నరేటివ్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ అండ్ హిస్ కంపెనీ అనేది మీకు ఒకటి అర్థమవుతుంది. ఈడికి ఆగిపోతుందా ఫ్రెండ్స్ అంటే ఈడికి ఆగిపోదు. యుక్రెయిన్కి ప్రధానమంత్రి మోదీ గారు పోతున్నారు ఆగస్ట్ ఎండింగ్ లోపల. అది బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తున్నారు, అమెరికాకి భయపడిపోతున్నారు. అరే దౌత్యనీతి భై, ఫారిన్ డిప్లొమసీ ఇష్టం వచ్చినప్పుడు పోతారు, ఇష్టం వచ్చినప్పుడు పోరు. ఏ హైసియత్తో పోయి మీరు చైనా అంబాసిడర్ని కలిసినరు అని అంటే దానికి సమాధానం చెప్పాడు మన రాహుల్ గాంధీ గారు. బట్ ఆబ్వియస్ గా దీనికి మాత్రం ప్రధానమంత్రి మోదీ గారు మాత్రం చెప్పాలా. ప్రాబ్లం నాకు ఏడొస్తుంది తెలుసా, కాంగ్రెస్తో వస్తలేదు ఫ్రెండ్స్. నాకు ఈ మధ్య భారతీయ జనతా పార్టీ చాతగాంతనంతో వస్తున్నది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు రైతులని నువ్వు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లెక్క పిలిపించినావు. రైతులను పిలిపించినాక కాకే ఏం చేసిండు, రైతులకు ఎంఎస్పీ ఇవ్వాలా ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నాడు. నేను భారతీయ జనతా పార్టీకి ఏం చేస్తానంటే అగ్రికల్చర్ మినిస్టర్ నేతృత్వంలో అధ్యక్షతన రాహుల్ గాంధీ కన్వీనర్ చేసి ఒక కమిటీ ఫామ్ చేయండి ఈ ఎంఎస్పీకి. నేను భారతీయ జనతా పార్టీకి సూచన ఇస్తున్నా. కన్వీనర్ ఇస్తే మొత్తం రిపోర్ట్ ఎవరు సబ్మిట్ చేయాలి? రాహుల్ గాంధీ. ఎవరు అధ్యక్షతన చేయాలి? అగ్రికల్చర్ మినిస్టర్ కింద. ఎంఎస్పీ కింద మళ్ళీ నువ్వు ఏడికేం తీసుకొస్తావు, ఏడికేం తెస్తావు, ఏ ఫండ్స్కి ఏం తీసుకొస్తావు? సరే మళ్ళీ ఎంఎస్పీ చేయనికే నీకు 28 లక్షల కోట్లు అవుతుంది, మన బడ్జెట్ గింత పాడైంది. సో మన బడ్జెట్లో గింతకేం తీస్తే ఏడికేం అవుతుంది, దేంట్లకేం తక్కువ చేద్దాం, డిఫెన్స్లకేం తక్కువ చేద్దామా, ఇన్ఫ్రాస్ట్రక్చర్లకేం తక్కువ చేద్దామా, రోడ్స్కేం తక్కువ చేద్దామా, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్లకేం తక్కువ చేద్దామా, ఎండ్లకేం తక్కువ చేసి చేద్దామనేది రిపోర్ట్ ఎవరు సబ్మిట్ చేయాలి? రాహుల్ గాంధీ గారు చేయాలి. అప్పుడు దేశ ప్రజలకు క్లియర్ కట్గా ఒక తెలుస్తుంది ఎవరు గల్లీలలో వాడి లొల్లి చేస్తారు, బట్ ఎప్పుడైతే బాధ్యత ఇస్తారో ఎవరు సక్రమంగా బాధ్యతను నెరవేరుస్తారు అని చెప్పి ఒక క్లారిటీ వస్తుంది దేశ ప్రజలకు. మీరు అన్ని మంచిగా అయిపోతాయి కదా, ఏం కాదు టెన్షన్, మన నియత్ మంచిగుంటే మన 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 అడ్మినిస్ట్రేషన్ సాఫ్ ఉంటుంది అని ఈ ఫాల్తు మాటలు బంద్ చేయరు. నేను భారతీయ జనతా పార్టీ వాళ్ళకి చెప్తున్నా. దేశ ప్రజలు చూస్తున్నారు 10 సార్లు. ఇప్పుడు ఈయన ఒక బీజం నాటిండి ఏంటంటే అదో రైతులు కదా అందుకే సెక్యూరిటీ వాళ్ళు లోపల రానియలేదేమో, వాళ్ళు చిన్న రైతులు కదా అంటే ఒక విష బీజం. ఎవడో ఒకడు ఇంటుండు కదా రాహుల్ గాంధీని ఎవరో ఒకడు ఇంటున్నాడు కదా, ఇంటుకొనే ప్రజెంటేషన్ చేస్తున్నారు కదా, ఆ నరేటివ్ మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు నేను మాట్లాడినా కొంతమంది నరేటివ్ ఉంటారు కదా. సో ఈ నరేటివ్ ఇది తప్పు ఇది కరెక్టు అని చెప్పి ఆధారాలతో ప్రూవ్ చేయాల్సిన విషయం మనది కదా. నేనేమంటున్నా అంటే నేను కమిటీ కన్వీనర్ చేయండి, ఎంఎస్పీకి రిపోర్ట్ సబ్మిట్ చేయమనండి, ఏడికేం చేస్తావు రా భయ్ అని చెప్పి మాట్లాడుండ్రి. అప్పుడు బయటపడుతుంది ఆయన తెలివితేటలు. అప్పుడు ఆయన నిజంగానే ట్రాన్స్ఫార్మ్ అయిందా, పొలిటికల్ అనాటమీని డీకోడ్ చేసి చూసి వెదర్ ఫ్రమ్ పప్పు వెదర్ హీ హాస్ గాన్ టు కటాకట్ మోడల్ అనే మెయిన్ స్ట్రీమ్ పాలిటీషియన్ అయిందా అన్నది బయటపడుతుంది. కళ్ళు పెట్టి మాట్లాడతాడా అన్న ధైర్యం బయటపడుతుంది రాహుల్ గాంధీ. సపోజ్ ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమిటీకి ఒప్పుకోడు, 99.9% ఆయన ఒప్పుకోడు. బట్ ఇన్ కేస్ 0.01% ఆయన ఒప్పుకుంటే దేశ ప్రజలకు కూడా మీరు ఒక ఖతర్నాక్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో. ఏందనంటే ఒక ప్రతిపక్షాన్ని కలుపుకొని పోయి ఎట్లా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం చూడు అని. ఈ నైదర్ కేసులో మనం రాహుల్ గాంధీని మనం కార్నర్ చేస్తున్నాం కదా. మళ్ళీ నిన్నగాక మొన్న యుక్రెయిన్ పోనీకే టైం దొరుకుతుంది కానీ మణిపూర్ పోనీకే టైం దొరకదు అని చెప్పి హేళన చేసుడు షురూ చేసిండు. అరే ఒక్కరోజైనా ఎవడన్నా కౌంటర్ చేయరు ఏనంటున్నా, మీకు దండం పెడతానంటున్న భారతీయ జనతా పార్టీ నాయకులను. 200 మంది మణిపూర్లో చచ్చిపోయినరు, మణిపూర్ బర్నింగ్ అవుతుంటే మళ్ళా కర్ణాటకలో 200 మంది సుమారు 1219 ఫార్మర్లు సూసైడ్లు చేసుకున్నారు 18 నెలల కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ రాహుల్ గాంధీ ఎంతమందిని కలిసినవన్నా నేను అడుగుతున్నా. ఈ ముచ్చట మాట్లాడనికే భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎందుకు వస్తలేదు? మణిపూర్లో ప్రాబ్లం అయితే నువ్వు ఇంత లొల్లి పెడుతున్నావు కదా, మళ్ళీ నువ్వు పరిపాలించే కర్ణాటకలో రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి 72% మొత్తం 72,000 కోట్లు తెలంగాణలో కూడా మీరు రైతులకు పెట్టారు కదా. నేను రైతుల ఖిలాఫ్ కదా, మళ్ళీ రైతులు సూసైడ్ చేసుకుంటుంటే ఇక్కడ ప్రభుత్వం
ప్రభుత్వాలు దాని మీద ఎందుకు మాట్లాడతలేరు అని అంటున్నా. 18 నెలల్లో 1200 మంది చచ్చిపోతే రైతుల మీద ఆవేదన లేదా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడానికి కూడా ఈ రాహుల్ గాంధీ రాడా అని అంటున్నా. కరువుతో ప్రొడక్టివిటీ లేక ఈల్డ్ లాస్ అయిపోయి రైతు రుణాలు కట్టలేక వాళ్ళు సూసైడ్లు చేసుకుంటుంటే మళ్ళీ ఏం చేస్తున్నారు అని అంటున్నా. ఇప్పుడు బడ్జెట్ ఏమో బడ్జెట్ వేస్ట్ అని చెప్తాడు ఇదే రాహుల్ గాంధీ. మీరు మాటలు వినండి ఫ్రెండ్స్, నేను ఆయన మాటలతోనే మాట్లాడుతున్నా. బడ్జెట్ 2024 ఆఫ్ భారతీయ జనతా పార్టీ శుద్ధ వేస్ట్ అంటాడు. మళ్ళీ ఇదే రాహుల్ గాంధీ ఏమంటాడు, అలా మేనిఫెస్టోలో మొత్తం మేము పెట్టుకున్న బడ్జెట్లో పెట్టిన అంతా మా మేనిఫెస్టోలకైనా తీసుకొని పెట్టుకున్నారు అని చెప్పి మాట్లాడతాడు. ఈ దోగులపన ఏంది అని అంటున్నాం, మీ ముంగట ఆధారాలు పెట్టిన. మళ్ళీ కర్ణాటకలో నేను మాట్లాడతలేను, ఇండియా టీవీ న్యూస్ మాట్లాడుతున్నది. After years, farmers witnessed a drop in Karnataka. Nearly 1200 Karnataka farmers died by suicide in 15 months. వాళ్ళు దీని మీద ఏం మాట్లాడతారా అని అడుగుతున్నా. ఈడికి ఆగిపోతుందా అంటే రాహుల్ గాంధీ నాకు దీని మీద ఆన్సర్ ఇవ్వాలి, కాంగ్రెస్ వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వాలి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వాలి. ఇచ్చినా ఇవ్వకపోయినా చిత్రగుప్త వస్తుంది ఖచ్చితంగా. ఇవాళ జార్జ్ సోరోస్ అనే ఒక వ్యక్తి డెమోక్రాటికలీ ఎలక్టెడ్ మోడీ ఈస్ క్రియేటింగ్ ఎ హిందూ నేషనలిస్ట్ స్టేట్ అని మాట్లాడతాడు. డెమోక్రాటిక్ పద్ధతిలో ఎన్నికైన నరేంద్ర మోదీ ఒక హిందూ రాష్ట్ర నిర్మాణం వైపు పోతున్నాడు అని చెప్తాడు. నేనంట గలతీ ఏమున్నది ఏనంట, హిందూ రాష్ట్ర నిర్మాణం ఎప్పుడు ఫనాటిక్ లేదు. మేము ఎప్పుడు మా హిందూ లా తీసుకురావాలని చెప్పి మేమేం అనలే. ముస్లిం కోడ్ బిల్ పెట్టినప్పుడు హిందూ కోడ్ బిల్ ఎందుకు పెట్టలేదు అని చెప్పి మేము రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేయలే. ఒక కన్వారి యాత్రనే తీసుకొని రియాలా. హిందువులు ఎంత ఓపికగా ఉన్నారో మీకు బయటపడుతుంది అని చెప్తున్నా. ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ యాక్ట్ ప్రకారం కూడా పేరు డిస్ప్లే చేయాలని అన్నప్పుడు కోర్టులు దానికి ఏమైనా చెప్పినా, ప్రభుత్వాలు దానికి ఏమైనా చెప్పినా, ముస్లింలు వచ్చి రోడ్డు మీద లొల్లి చేసినా మేమేం దాని మీద లొల్లి చేయలే. స్టిల్ ఇవాళ సెక్యులరిజం బతుకున్నది అని అంటే అది హిందువుల వల్ల ఉన్నది తప్ప ఇంకా వేరే ఎవరితో వల్ల లేదని చెప్పి చెప్తున్నా నేను. ఇదే జార్జ్ సోరోస్ని చైనా ఒక శైతాన్ లెక్క ట్రీట్ చేస్తుంది. మీరు డీప్ స్టేట్ అనాలిసిస్ పోయి అమెరికా చూస్తే ఇప్పుడు కమలా హారిస్ అని ఎవరైతే ఉన్నారో జార్జ్ సోరోస్ కొడుకుతో కలుస్తుంది తను. మళ్ళీ ఇదే కమలా హారిస్ ఏం మాట్లాడుతుందో రాహుల్ గాంధీ ఇంచుమించు అదే మాట్లాడతాడు. ట్రంప్ వస్తే కంప్లీట్ గా డిక్టేటర్షిప్ వస్తుంది, మోదీ ఒక డిక్టేటర్. ట్రంప్ వస్తే కాన్స్టిట్యూషన్ అట్లా చేస్తారు, బ్లాక్స్ కి వైట్స్ కి ఇట్లా అయిపోతుంది. మోదీ అయిపోతే హిందూ రాష్ట్ర నిర్మాణం సైడ్ పోతారు, హిందువులు ఇట్లా అవుతారు, ముస్లింలు ఇట్లా అవుతారు, ఆప్కే హక్ చీనే జాయింగే, సంవిధాన్ బదల్ దియా జాయేగా, లోక్తంత్ర ఖత్రే మే ఆయేగా. వర్డ్స్ ఆర్ సేమ్. ఇది డీప్ స్ట్రీట్ నుంచి వచ్చిన కథలు. ఐఎమ్ నాట్ ఎండోర్సింగ్ ట్రంప్. నేను ట్రంప్ కు మద్దతు తెలుపుతలేనిడా, నేను నా దేశానికే పరిమితమైతా. బట్ ఈ దేశ విద్రోహ చర్యలు ఏవైతే ఉన్నాయో, శక్తులు ఏవైతే ఉన్నాయో దానికి మీరు మద్దతు తెలుపుతారా, మీరు ఎప్పుడు అప్రమత్తమవుతారు అని చెప్పి కోరుతున్నా. ఈ ప్రశ్నలకు రాహుల్ గాంధీ అండ్ ఈ టీమ్ సమాధానం చెప్పగలుగుతారా అని చెప్పి అడుగుతున్నా. ఆఖరికి బాల్ మన కోట్లనే ఆగుతుంది కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఇవాళ ఫ్యాక్ట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ తిప్పి కొట్టాలా. ఎంఎస్పీ అని అన్నప్పుడు కమిటీ పెట్టుండ్రి, కమిటీ పెట్టి ఆ కమిటీలో రాహుల్ గాంధీని కన్వీనర్ చేయండి, రిపోర్ట్ అడుగుండ్రి, ఎట్లా చేస్తావు చూపెట్టానండ్రి, కటాకట మోడల్ కూడా ఇంప్లిమెంట్ చేద్దామని అనుండ్రి. నేను చెప్తున్నా ఏం కాదు, దేశానికి వాళ్ళ ప్లాన్ ప్రకారమే పరిచయం చేయాలనంట. కటాకట మోడల్ 8,500 రూపాయలు కాదు, 10,000 ఇద్దాం రాహుల్ గాంధీ. ఎట్లా చేస్తావో చెప్పు నువ్వు మెంబర్గా. అరే ప్రతిపక్షాన్ని కలుపుకొని పోతున్నానన్న నైజం అవుతుంది కదా మీకు. ఈ నరేటివ్ని కీల్ చేయండి. ఇటు పక్కన కాంగ్రెస్ ఎట్లా పనిచేస్తుందంటే 2029 కాదు, రేపే ఎలక్షన్ ఉంటే ఎట్లా పనిచేయాలని పనిచేస్తున్నది. భారతీయ జనతా పార్టీ నాయకులు అలా 1947 ఏదైతే విలీజ్ జీప్ రాజకీయాలు ఉన్నాయో అదంతా బయటికి వెళ్ళి జర మోడర్న్ రాజకీయాలకు రండి. ఈ డీప్ స్టేట్ అనాలిసిస్ ఎట్లా నడుస్తున్నాయో, దేశాన్ని ఎట్లా విడగొట్టాలని చూస్తున్నారో, మన నరేటివ్లు ఎట్లా కీల్ చేయాలని చూస్తున్నారో, దేశ ఆర్థిక వ్యవస్థను ఎట్లా విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారో, వీటన్నిటికీ సమాధానం మనం ఇయ్యాల దేశ ప్రజలు. ఎలక్షన్లు గెలవంగానే తీస్మార్కాన్లం అయిపోలే మనం. ఇప్పుడు అసలైన ఆట మొదలైంది. మూడోసారి మనకు ప్రజలు నమ్మకంతో ఓటేసిండ్రు. మెజారిటీ తక్కువైనా పర్వాలేదు బట్ గెలిపించిండ్రు. ఇది అర్థం చేసుకోవాలి అని అంట. ఇది అర్థం చేసుకున్న నాడు, మీరు నరేటివ్లు తిప్పికొట్టిన నాడు కార్యకర్తల మనోభావం ఇంకా గట్టిగా అవుతుందనంట. నాలాంటి కార్యకర్తలు ఇంకొక 100,000 మందిని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు అని చెప్తుంటా. కాషాయ కసి అనువనువున ఇంకా బలపడుతుంటది అని చెప్పి కోరుకుంటా, రిక్వెస్ట్ చేస్తున్నా. రిక్వెస్ట్ఫుల్ క్వశ్చనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మై డియర్. రిక్వెస్ట్ఫుల్ క్వశ్చనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లాస్ట్కి మీకు చెప్తున్నా, నేను చెప్పింది ఏమైనా అబద్ధం అయితే కమెంట్ రూపంలో నన్ను ఉత్కారేయండి ఫ్రెండ్స్. ఆధారాలు ఏమైనా లేకపోయినా ఉన్నా ఖచ్చితంగా చిత్రగుప్తు మాట్లాడదు. వి బిలీవ్ ఇన్ గాడ్, రెస్ట్ ఇన్ డేటా. మీకు అడుగుతున్నా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?
ఇలా రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా విదేశాలకు పోయి స్వదేశాన్ని దూషించడం. రాహుల్ గాంధీ నాకు దీని మీద ఆన్సర్ ఇవ్వాలి, కాంగ్రెస్ వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వాలి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వాలి. స్టిల్ ఇవాళ సెక్యులరిజం బతుకున్నది అని అంటే అది భారతీయ జనతా పార్టీ చాతగాంతనంతో వస్తున్నది. రైతు రుణాలు కట్టలేక వాళ్ళు సూసైడ్లు చేసుకుంటుంటే మళ్ళీ ఏం చేస్తున్నారు అని అంటున్నా. ఆయన మెయిన్ స్ట్రీమ్ పాలిటీషియన్ అయిందా అన్నది బయటపడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థను ఎట్లా విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. అరే ఒక్కరోజైనా ఎవడన్నా కౌంటర్ చేయరు ఏనంటున్నా, మీకు దండం పెడతానంటున్న భారతీయ జనతా పార్టీ నాయకులను.